3 రోజుల పాటు కడపలో నిర్వహించిన టీడీపీ మహానాడు ఒక డ్రామా అంటున్నారు మాజీ మంత్రి బొత్స. ఏడాదిలో ఏం చేశారో చెప్పుకోలేకే ప్రజలను ఇలా మభ్యపెట్టారు అంటున్నారు. పెన్షన్ పెంపు తప్ప ఏ హామీ అమలు చేశారో చెప్పాలి అంటున్నారు. గత ఏడాది తల్లికి వందనం ఎగ్గొట్టారు అంటున్నారు బొత్స. అలాగే 10వ తరగతి వాల్యుయేషన్లో ప్రభుత్వం వైఫల్యం చెందింది అంటున్నారు. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఈ పత్రికా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రజానికి కూడా తెలియపోతాం. ఏ రోజైనా సరే 5,000 సంఖ్యకు ఒక్క విద్యార్థి అనేది ఎక్కువ మందికి కరెక్షన్స్ వచ్చే ఆలోచించమని కోరుతున్నాను. ఏం లెక్కలు రండి, నేను వస్తాను మీ రివ్యూకి. నన్ను పిలవండి, మీ రివ్యూకి వస్తాను. పట్టండి అధికారులందరూ. నేను యాజ్ అపోజిషన్ లీడర్ కెపాసిటీలో నేను వచ్చి పాల్గొంటాను. ఇదేదో ఛాలెంజర్ కోసం కాదు, వ్యవస్థలు సరిదిద్దడానికి నేను వస్తానని చెప్తుంది. అంతేకాదు ఎప్పుడు కూడా 20 మార్కులు వచ్చి మళ్ళీ 90 మార్కులు అనేది ఎప్పుడు ఏ స్థాయిలో కూడా ఎప్పుడు కూడా రాలే. ఏదైనా వస్తే 1, 2, 3 మార్కులు వచ్చి ఈ లెక్కలో అటు ఇటు కరెక్షన్స్లోనో లేకపోతే కౌంటింగ్లోనో తప్పులు వస్తే అది కూడా తప్పని చెప్పి ఎన్నో సందర్భాల్లో మేము చెప్పాం. చేసుకున్న మీద చర్య తీసుకోవాలని చెప్పాం. కానీ ఇదేంటి నీతి అంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవస్థలు ఉందనేది దీనికి అర్థం పడుతుంది. మరి ఇది ఎలాగ ఉన్నప్పుడు ఇంకా మహానాడు ఇంకెలాగుంటుందో మనకు తెలుసు. ఏ విధంగా భుజాలు తడుచుకొని, ఏ విధంగా దెబ్బలు తడుచుకొని జై జై కొట్టుకున్నారో అందరికీ అర్థమవుతుంది. కనీసం దీంట్లో వాళ్ళకి ఇది లేదు, రిలేషన్ లేదు. ఎందుకు జరిగింది, ఏ కారణంలో జరిగింది, ఏం జరిగిందని అని ఎక్కడ టెక్నికల్ మిస్టేక్ ఉందనేది రివ్యూ జరిగిందా అండి ప్రభుత్వంలో? నేను చెప్తాను, అటండి మీటింగ్ పెట్టండి. నేను ప్రతిదానికి ఒక ఎస్ఓపి ఉంటుంది, ప్రతిదానికి ఒక ఎస్ఓపి ఉంటుంది. సిస్టమ్ ఏ రకంగా దీన్ని తీసుకెళ్ళాలనేది రోజుకి పేపర్లో ఎంతమంది ఇన్విజిలేటర్ ఉండాలి, ఎంతమందికి ఇన్విజిలేటర్ ఎవరైతే కరెక్షన్ చేస్తారో వాల్యుయేషన్ చేస్తున్న వాళ్ళకి రోజుకి ఎన్ని పేపర్లు ఇవ్వాలి, బిఫోర్ లంచ్ ఎన్ని ఇవ్వాలి, ఆఫ్టర్ లంచ్ ఎన్ని ఇవ్వాలి. ఎందుకంటే మానవుడి తాలూకా ఆ కెపాసిటీ బట్టి అవి క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు. రోజు 40 పేపర్లు ఇస్తారు. ఉదయం ఒక 20, మధ్యాహ్నం ఒక 20, 5 వద్దామని చెప్తారు. మీరు మొన్న ఎన్ని ఇచ్చారండి? వెరిఫై చేసుకోండి.